ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వరంబో ఫటాఫట్ కశ్మీ కరాకండి జస్మీ జరాచండి రదంబు జరాజట్ చెప్పు బిషా మాట్లాడు బిషా బయటికి రా బిషా 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 ఏం పట్టలేదు బావా. ఇదిగో ఇదిగో ఏ భూమి నాతో ఆడుకుంటుంది. నన్ను చంపినంత పనిచేసి నేను నాటకాలు ఆడుతున్నాను అంటారేంట ఆంటీ? అబద్ధం. ఇంకా దయ్యం దిగినట్లేదు, కషాయం తాగించాల్సిందే. అది విషం. తర్వాత అది తాగిస్తాను, దెబ్బకి చచ్చూరుకుంటా. కొరివి దయ్యం నీకిస్తా బిష బిష రా ఇటు రావే. తాగో తాగో. నాకే దయ్యం పోన్లేదు. రాత్రి శోభచంద్ర అక్క కూడా నన్ను పోన్లేదు. చాలా రాత్రి జరిగింది చెప్తోందంటే దయ్యం వదిలిపోయింది సామే. అమ్మమ్మో బిష బిష బో. శోభాచంద్ర పూనలేదా? పూనినట్టుగా నాటకమాడావా? అవును బాబా, నాటకమే ఆడాను. నేనే కాదు బావా, ఇదిగో ఇదిగో ఇది కూడా నాటకం ఆడింది బావా. నువ్వు నాటకం ఆడిందే కాకుండా నెపం భూమి మీద కూడా వెయ్యాలనుకుంటున్నావా? నా శోభాచంద్రని అడ్డు పెట్టుకొని ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది చెప్పు. ఏ తల్లైనా తన పిల్లల గురించి ఆలోచిస్తుంది కదా బావా. నేను కూడా అలాగే ఆలోచించాను. అసలు ఈ భూమిని దత్తత తీసుకోవటం, ఆస్తిలో వాటా ఇవ్వడం, ఇదంతా నాకు నచ్చట్లేదు. అందుకే అక్కలా నాటకం ఆడాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. నా శోభాచంద్రను అడ్డు పెట్టుకొని ఇలాంటి నాటకాలకు తెర తీసావో చంపేస్తాను. చెర్రీ మావయ్య, దత్తత కార్యక్రమం యాజ్ టీజ్ గా జరుగుతుంది. ఆ ఏర్పాట్లు చూడమని మీ నాన్నకి చెప్పు. అలాగే మావయ్య.
ఎక్కడ్రా? చూపిస్తానురా. మన సైట్ పక్కనే పడుందంట. ఎవరో అనుకుని హాస్పిటల్కి తీసుకొస్తే పని మీద వచ్చిన నేను తనని చూశాను. అక్కడే పడిందని నీకెలా తెలుసు? తనని తీసుకొచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకున్నా. సార్, తను నీతో ఏం మాట్లాడిందో, మాట్లాడిన తర్వాత యాక్సిడెంటల్గా ఆ లోయలో పడిందో లేక సూసైడ్ చేసుకుందో నీకే తెలియాలి. ఎందుకంటే యు ఆర్ ద లాస్ట్ పర్సన్ ఆన్ ద స్పాట్. తర్వాత చీకటి పడిపోయింది, తెల్లవారితే ఇక్కడుంది. అక్కడ ఏం జరిగిందో, అసలు ఏం జరిగిందిరా? అసలు ఎవరు తను? తనెవరో తెలియాలంటే నీకు నా గతం తెలియాలి. ఏమండి, మమ్మల్ని అనాథల్ని చేయకండి, మీకు దండం పెడతాను. ఎవరు మీరు? తప్పు బాబు, పరాయి వాళ్ళని నాన్న అని పిలవకూడదు. అలా నా చిన్నతనంలో తండ్రికి ఊరికి దూరమై ప్రాణాన్ని కాపాడుకోవాలని జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.